బేబీ మన మ్యారేజ్ అయ్యి 10 years అవుతుందిరా ఇవాళకి. నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎట్లా ఫీల్ అయినావు చెప్పు. అరే నీ అవ్వ ఇదేం తీసుకొచ్చుకున్నానే అనవసరంగా. రిటర్న్ కూడా కాదు ఇప్పుడు, ఇది ఎక్స్పైరీ డేట్ కూడా లేదు రిటర్న్ ఇద్దాం అనుకుంటే. ఏమైందిరా? జీవితాంతమే కాదు ఇక దీంతో. ఒక్క పని సరిగ్గా ఉండదు నాది. అందుకే మా అమ్మ అంటా ఉంటది ఏదైనా తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించరా అని చెప్పి. ఛే ఉండు, ఇది రిటర్న్ తీసుకుంటారేమో ఒకసారి అడిగేసి వస్తాం. అక్షరాల 40 వ్యూస్, 40 మంది చూస్తుంటారా? 40 మంది చూస్తుంటారా? చిన్న పంచేసే 2 lakhs 3 lakhs వెళ్తున్నాయి అంటే అసలు నేను ఇన్స్టాగ్రామ్ కి చాలా అడిక్ట్ అయిపోయా. డబ్బులు కూడా కావాలి. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొక వీడియో మీకు కింద సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబర్స్ కదా కావాల్సింది. సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తే మేము ఇంకెక్కువ వీడియోస్ చేస్తాం. ఓకే ఓకే డూ లైక్స్ అండ్ షేర్స్ అండ్ బేబీ మన మ్యారేజ్ అయ్యి 10 years అవుతుందిరా ఇవాళకి. నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎట్లా ఫీల్ అయినావు చెప్పు. అరే నీ అవ్వ ఇదేం తీసుకొచ్చుకున్నానే అనవసరంగా. రిటర్న్ కూడా కాదు ఇప్పుడు, ఇది ఎక్స్పైరీ డేట్ కూడా లేదు రిటర్న్ ఇద్దాం అనుకుంటే. ఏమైందిరా? జీవితాంతమే కాదు ఇక దీంతో. ఒక్క పని సరిగ్గా ఉండదు నాది. అందుకే మా అమ్మ అంటా ఉంటది ఏదైనా తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించరా అని చెప్పి. ఛే ఉండు, ఇది రిటర్న్ తీసుకుంటారేమో ఒకసారి అడిగేసి వస్తాం. యా కమ్ క్లోజ్. ఓకే, మన వీడియోకి 1 million వ్యూస్ వచ్చాయనుకుంటున్నారా? 1 million 2 millions 2 millions 3 3 4 4 5 6 7 8 10 millions వ్యూస్ వచ్చాయి. అక్షరాల 40 వ్యూస్. 40 మంది చూస్తుంటారా? 40 మంది చూస్తుంటారా? 40 మంది చూస్తుంటారా? వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. 10 millions నమ్మబుద్ధి కావట్లేదు కదా. సో దాని గురించే ఈ గూస్ బంప్స్ వస్తున్న ఈ మూమెంట్ లో ఒక చిన్న సాంగ్ వేసుకుందాము. సో యూ కెన్ వాచ్ హియర్. పైసా పైసా నా సంగ పైసా మా సంగ పైసా. హలో 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 గాయస్, వెయిట్ వెయిట్ వెయిట్. ఎన్నిసార్లు అదే రీల్ ని 1 million 2 millions 3 millions 5 millions 10 millions అనుకుంటూ ముందుకు వస్తున్నాడు అనుకుంటున్నారా? అరే అవ్వ మళ్ళీ ఒకసారి వస్తుందో రాదో తెలియదు కాదనే. వచ్చిన వీడియోని కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా చాలా అయింది. మీరు అర్థం చేసుకోవాలా మాత్రం. ముందు ఎడారిలో బిస్లరీ వాటర్ దొరికినట్టుగా ఎడారిలో బిస్లరీ వాటర్ దొరికినట్టుంది నాకు. ఎందుకంటే సినిమా చేసి సాంగ్స్ చేసి డబ్బులు పెట్టి వ్యూవర్షిప్ లేక సపోర్ట్ చేసే వాళ్ళు లేక 1 CR మెంబర్ చూసారంటే ఆ మాత్రం సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. ఏమంటారు కాదా? తప్పైతే చెప్పండి, మళ్ళీ ఒకసారి చేయండి. స్క్రిప్ట్ లేదు అనుకొని చేసింది కాదు. జస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఒక లైట్, ఫోర్గ్రౌండ్ లో ఒక లైట్ పెట్టేసి ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కంటెంట్ కూడా స్పెసిఫిక్ గా పెట్టడానికి ఏం లేదు. 10 millions వెళ్ళింది కాబట్టి ఇది ఒక హ్యాపీ మూమెంట్, షేర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ గాయస్, మీ అందరికి చాలా థ్యాంక్స్. పేరున మీ అందరికి చాలా థ్యాంక్స్. సో గాయస్, మాకైతే ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ లో వచ్చే రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. నా పర్సనల్ గా నేనైతే ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ ఒక చిన్న పంచేసే 2 lakhs 3 lakhs వెళ్తున్నాయి అంటే అసలు నేను ఇన్స్టాగ్రామ్ కి చాలా అడిక్ట్ అయిపోయా. సో అలాగే మాకు యూట్యూబ్ చాలా అంటే ఇప్పుడు యూట్యూబ్ ఇంపార్టెంట్ కాబట్టి యూట్యూబ్ని కూడా అలాగే గ్రో అప్ చేయాలి ఇంకా. సో నెక్స్ట్ అయితే మేము నెక్స్ట్ మంత్ మేము వెబ్ సిరీస్ లాంటి మీకు సుమన్ చెప్పారో లేదో వెబ్ సిరీస్ లాంటివి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ వెబ్ సిరీస్లో ఎలా ఉంటాయంటే కపుల్స్లలో ఉండే చిన్న గొడవలు, కపుల్స్లలో ఉండే క్యూట్నెస్, క్యూట్ లవ్, కోపంతో లవ్, అలాంటి అన్నీ చూపించాలనుకుంటాం. దాంట్లో ఏది కన్ఫర్మ్ అవుతుందో ఇంకా తెలియదు. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మాకైతే ఇన్స్టాలో ఎలా మాకు సపోర్ట్ చేస్తున్నారో
సో మాకు యూట్యూబ్లో కూడా అలాగే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇంకా కొంచెం పుషప్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ వీక్ ఒక ఫన్నీ ఇంటర్వ్యూ వస్తుంది నాది, లక్కీది అండ్ ఇంకొక పర్సన్, అది కూడా నేనే. ఒక ఫన్నీ ఇంటర్వ్యూ. రెగ్యులర్గా మూవీకి ప్రమోషన్ చేస్తారు కదా, అదేవిధంగా సాంగ్కి ప్రమోషన్ చేస్తున్నట్టుగా ఒక ఫన్నీ ఇంటర్వ్యూ షూట్ చేసాము. అది నెక్స్ట్ వీక్ అలా రిలీజ్ చేస్తాను. సో ఇంటర్వ్యూ అయిపోయిన మేబీ ఒక 5-6 days తర్వాత సాంగ్ రిలీజ్ చేస్తాను అనమాట. సాంగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. బట్ ఏంటంటే కొంచెం ప్రమోషన్ ఏదన్నా కొన్ని షార్ట్స్ కానీ అట్లాగా ఇంటర్వ్యూ టైప్ ప్రమోషన్ షూట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. సో ఆ సాంగ్ కూడా బాగుంటుంది. నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఖచ్చితంగా ఒక సౌల్ఫుల్ లవ్ స్టోరీ అది. ఒక సౌల్ఫుల్ సాడ్ సాంగ్, లవ్ స్టోరీ కాదు సారీ, సౌల్ఫుల్ సాడ్ సాంగ్. దాన్ని మీరందరూ వాచ్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఎంతసేపు వాడిని వీడిని లేపడం కాదురా, మమ్మల్ని కూడా లేపండి రా. నేను చేసే సాంగ్స్ బాగుంటాయని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకో 10 మందికి చూపెట్టండి. నాకు ఆ పుషప్ ఇంకా రావట్లేదు. రీల్స్, షార్ట్స్ అవి ఎంతసేపు చేసినా నా సాటిస్ఫాక్షన్ అంతా, నాకు బలం అంతా లిరిక్సే కదా, నాకు వచ్చిన చిన్న వాయిసే కదా. సపోర్ట్ చేయండి అబ్బా, దాన్ని ప్రమోట్ చేయండి. అల్గారిథమ్, యూట్యూబ్ ఇవన్నీ నాకు తెలియదు, కానీ చూసిన 100 members అయినా కరెక్ట్గా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేసుకోకపోతే ఇంకా ఎలారా గ్రోత్ అయ్యేది? అంటే పోయిన డబ్బులు మళ్ళీ నాకు తిరిగి రావద్దా? నేను ఫర్దర్గా ముందుకు వెళ్ళిపోతే చాలా దూరం వెళ్ళిపోతానని అనుకుంటున్నట్టున్నారు మీరందరూ. అలాంటి అది అవసరం లేదు. నేను డౌన్ టు ఎర్తే ఉంటాను. అన్ని ఉన్నప్పుడు అలాగే ఉన్నాను, అన్ని వచ్చాక కూడా మళ్ళీ సంపాదించుకున్న తర్వాత కూడా అలాగే ఉంటాను. మీకు ఆ క్వశ్చన్ అవసరం లేదు. నన్ను సపోర్ట్ చేయండి, మనస్ఫూర్తిగా నన్ను ఆదరించండి. నా వీడియోస్ని ఖచ్చితంగా వీడు నా వాడు, నా ఫ్రెండ్, నా కజిన్, నా కొలీగు, నా బాయ్ ఫ్రెండ్ నన్ను సపోర్ట్ చేసి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకోవడానికి ప్రతిసారి, ఎందుకంటే నాకు పర్టికులర్గా నా విజన్లో, నా మైండ్లో ఉన్నదంతా మీరే. ఆడియన్స్కి నచ్చితే ఖచ్చితంగా మనం యాక్సెప్టెన్స్ మనకు వస్తే ఆ రోజు నేను సక్సెస్ అయినట్టే లెక్క అని నేను చాలా గట్టిగా నమ్మేవాడిని. చాలా మన బ్లడ్ లోనే ఉంది. 2015లోనే నన్ను యాక్సెప్ట్ చేసిన వాళ్ళు, మధ్యలో గ్యాప్ వచ్చింది, టైం సరిగ్గా లేదనుకుంటాం మేబీ. బట్ మళ్ళీ మనం స్టార్ట్ చేసాం కాబట్టి నన్ను ఇంకా సపోర్ట్ చేయండి ఇలాగే. చాలా థ్యాంక్స్ మీ అందరికీ. చిరంజీవి గారు సాంగ్ చేశాను, ఇప్పుడు 2 అక్షరాల ప్రేమ చేశాను, దెన్ ఇప్పుడు ఈ 3rd సాంగ్ ఇది కూడా చేస్తున్నాను. బట్ ఇంకా మనకు రెవెన్యూ జనరేట్ కాలేదు. చాలా మందికి ఎవరైనా కానీ కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు కొంతవరకు ఒక 1 year, 2 years, 3 years వరకు బర్డెన్ చేసుకోగలుగుతారు. మన కర్మ ఏంటంటే నేను పాస్ట్ 10 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉండి ఇంకా నిలదొక్కుకోకపోవడం అనేది చాలా రేర్ ఫీట్. అది ఎవరు అంత రిస్క్ చేయలేరు. నేను రిస్క్ చేశానంటే మెయిన్ థింగ్ ఏంటంటే నాకు వేరే వర్క్స్ మీద అంత పర్టికులర్గా ధ్యాస ఉండదు. నాకు ఏంటంటే కెమెరా ఎడిటింగ్, రైటింగ్, సాంగ్ రైటింగ్, దాని మీదే ధ్యాస కాబట్టి దీన్నే పట్టుకొని ఉన్నాను. ఎస్పెషల్లీ మా పేరెంట్స్కి థ్యాంక్స్. వేరే వాళ్ళని అయితే ఈ పాటికే కట్ చేసి ఇంటికి పంపించేస్తారు. బట్ మా ఇంట్లో ఏంటంటే మా వాళ్ళు నన్ను చాలా సపోర్టివ్ వేలో ఉంటారు కాబట్టి నాకు ఆ బర్డెన్ లేదు. బట్ ఎనీవే, బాదావత్ సుమన్ అనే పేరు వెరీ సూన్ ఇట్ విల్ మేక్ సమ్ నాయిస్. షార్ట్సే కావచ్చు, మేబీ సాంగ్సే కావచ్చు, లేదంటే ఏదైనా స్కిట్స్ కావచ్చు. లైక్ అంటే నేను మళ్ళీ లక్కీ నేను కొన్ని పర్టికులర్గా కొన్ని వెబ్ సిరీస్ టైప్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. డే టు డే లైఫ్లో జరిగేవే ఒక వెబ్ సిరీస్ టైప్ మీరు చాలా వరకు చూసుంటారు, అట్లాంటివి చేద్దామని డిసైడ్ అయ్యా. నాట్ ఎన్ ఇష్యూ ఇప్పుడు ప్రెసెంట్ అయితే. కొంచెం పుష్ చేయండి. అంటే పర్టికులర్గా వర్త్ ఉంది అని మీకు అనిపించిన ప్రతిసారి, కష్టపడ్డాడు అని అనిపించిన ప్రతిసారి ఒకళ్ళిద్దరికి షేర్ చేయడం కాకుండా 10 మందికి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్నారు అని నేను కూడా ఫీల్ అవుతాను. ఈ నెక్స్ట్ వచ్చే సాంగ్కి మంచి వ్యూస్ రావాలి. నాకు చాలా కష్టపడ్డా సాంగ్కి. ఎంత ఎర్లీగా కూడా రిలీజ్ చేయకుండా నేను దాన్ని ఇంకా పోస్ట్పోన్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. షూట్ చేసుకొచ్చి ఎడిట్ చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తే అంత వ్యూవర్షిప్ వచ్చి మన గురించి వెయిట్ చేసి
అంత పర్టికులర్గా సపోర్ట్ చేసుకునే వాళ్ళు, సపోర్ట్ చేసి నన్ను పుష్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కొంచెం ఏదో నా వంతు నేను రాక్షస ప్రయత్నం చేస్తున్నా. ఏదైనా ప్రమోషన్ చేయాలా, దాని మీద ఏదైనా రీల్స్ చేయాలా, ఏదో ఒక రకంగా సాంగ్ గురించి వైరల్ అవ్వగలిగితే, ఆ వైరల్ అయినప్పుడు చూసిన వాళ్ళు అట్లీస్ట్ కొంతమంది అయినా మళ్ళీ వచ్చి ఈ సాంగ్ని వాచ్ చేస్తారని ఏవో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. సో దీని అంతటికి మెయిన్ రీజన్ ఏంటంటే నా హోప్ అంతా సాంగ్సే కదా. సాంగ్సే నాకు నా మెయిన్ టాలెంట్ అది. సో దాన్ని పక్కన పెట్టి నేను రీల్స్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే జనాల్లోకి వెళ్ళడానికి నాకు వేరే సోర్స్ ఏం లేదు. సో రీల్స్ అన్నో షార్ట్స్ అన్నో ఏదో చేస్తున్నాను. నెక్స్ట్ టైం నుంచి ఇంకా కొత్త కొత్త కంటెంట్తో వస్తాం మీ ముందుకి. ఖచ్చితంగా ఇంకా ఎక్కువ లాంగ్ ఫామ్ వీడియోస్ ఖచ్చితంగా మీకు చేసి నేను ఇంకా ఏదో ఒక కంటెంట్ ద్వారా దగ్గర అవుతూనే ఉంటాను. ఇంకేమైనా చెప్పాలా? యా, మూవీ గురించి నేను ఖచ్చితంగా వ్లాగ్స్ కూడా చేస్తాము. ఎందుకంటే ప్యూర్లీ కంప్లీట్గా అన్ని వర్క్స్ అన్ని వదిలేసి నేను కంప్లీట్గా యూట్యూబ్ మీదే దృష్టి పెట్టాను అనమాట. నాకు సక్సెస్ కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి, వ్యూస్ కావాలి, లైక్స్ కావాలి, షేర్ చేసే వాళ్ళు కావాలి, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కావాలి, డబ్బులు కూడా కావాలి. బిజినెస్ బొక్కలేక మేము చేస్తుంటే మధ్యలో ఈడొకడు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మిగతా విషయాలన్నీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం మనం. దానికంటే ముందు ఈ ఫన్నీ ఇంటర్వ్యూ ఒకటి ఉందని చెప్పాను కదా, ఆ ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది. దాన్ని కూడా మీరందరూ వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నా, రిలీజింగ్ వెరీ సూన్. టిల్ దెన్ ప్లీజ్ సపోర్ట్ మీ. వేరే వీడియోస్ కూడా లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, చూడండి. కామెడీని పుష్ చేసినట్టుగా నా లాంగ్ ఫామ్ వీడియోస్ ని కూడా పుష్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మాటలు కూడా రావట్లేదు, ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. యాక్చువల్లీ వీడియో 1 second. వెయిట్ బాబు రెడీ బాబు కట్ కెమెరా యాక్షన్. సో డూ వెయిట్, ఓకే కంటిన్యూషన్. డూ లైక్ యువర్ వెయిట్ డూ లైక్ అవర్ వీడియోస్, guys. Do like our videos guys and subscribe. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేస్తేనే, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే మాకంత ఎక్కువ వీడియో మీకు కింద ఇది వరకు మేము చిన్న ఇప్పటి వరకు అయితే ఇన్స్టాగ్రామ్ లో వస్తున్న ఫాలోయింగ్ అయితే చాలా బాగుంది. సో వ్యూవర్స్ ఏంటి అది టెన్షన్ కాదు, నేను ఇక నా వల్ల కాదు. అమ్మో, అయ్యో, ఇంకెక్కడరా బాబు? ఇదే డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అంటే ఏదో రోజు మన మేబీ విత్ ఇన్ 1-2 months కాదు చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటే. డూ లైక్ అవర్ వీడియో అండ్ సారీ విను డూ ఓకే వెయిట్ డూ లైక్ అండ్ షేర్, డూ లైక్ అవర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అది చెప్పు 2000. డూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ గైస్. పర్లేదు, ఐ కెన్ హోల్డ్ టిల్ దట్. హలో బ్రదర్, ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేను ఆన్సర్ చెప్పమన్నాను, క్వశ్చన్ రిపీట్ చేయమనలేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సబ్స్క్రైబర్స్ కదా కావాల్సింది. సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తే మేము ఇంకెక్కువ వీడియోస్ చేస్తాం. ఓకే do likes and shares and